ఓం శాంతి 21/9/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 2/2/2007 పరమాత్మ ప్రాప్తులతో సంపన్న ఆత్మ యొక్క గుర్తు అత్యంత పవిత్రము, అత్యంత ఉన్నతము మరియు అత్యంత ధనవంత స్థితి. ఈరోజు విశ్వ పరివర్తకుడైన బాప్దాదా తన సహచరులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో 3 విశేషమైన పరమాత్మ ప్రాప్తులను చూస్తున్నారు. 1 హోలియెస్ట్ అత్యంత పవిత్రము, 2 హైయెస్ట్ అత్యంత ఉన్నతము, 3 రిచెస్ట్ అత్యంత ధనవంతము. ఈ జ్ఞానం యొక్క పునాదియే హోలీ అనగా పవిత్రంగా అవ్వడం. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ హోలియెస్ట్. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతం ఒక్కటే కాదు, దానితో పాటు మనస్సు, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో కూడా పవిత్రత. పరమాత్మ పిల్లలు బ్రాహ్మణాత్మలైన మీరు ఆది, మధ్య, అంత్యం 3 కాలాలలో పవిత్రంగా ఉంటారు. మొట్టమొదట ఆత్మ ఎప్పుడైతే పరంధామంలో ఉంటుందో అక్కడ కూడా పవిత్రంగా ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఆదిలో ఆత్మ ఇక్కడికి వస్తుందో అప్పుడు ఆది కాలంలో కూడా దేవతా రూపంలో పవిత్రాత్మలుగా ఉండినారు. హోలియెస్ట్ అనగా పవిత్రాత్మల విశేషత ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రంగా ఉండడం. గృహస్థంలో ఉంటూ కూడా ఇతరులు కూడా పవిత్రంగా అవుతారు. కానీ మీ పవిత్రతలోని విశేషత ఏమిటి అంటే స్వప్న మాత్రంలో కూడా మనస్సు, బుద్ధిని అపవిత్రత టచ్ చేయరాదు. సత్యుగంలో ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది మరియు మీ శరీరం కూడా పవిత్రంగా అవుతుంది. దేవాత్మల రూపంలో ఆత్మ మరియు శరీరము రెండింటి పవిత్రత ఏదైతే ఉంటుందో అదే శ్రేష్టమైన పవిత్రత. ఎలాగైతే హోలియెస్ట్గా అవుతారో అంతే హైయెస్ట్గా కూడా అవుతారు. అందరికంటే ఉన్నతాతి ఉన్నతమైన బ్రాహ్మణాత్మలుగా మరియు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. ఆదిలో పరంధామంలో కూడా అంటే అనాదిలో ఉన్నతంగా ఉన్నారు అనగా తండ్రి జత జతలో ఉంటారు. మధ్యకాలంలో కూడా పూజ్యాత్మలుగా అవుతారు. ఎంత సుందరమైన మందిరాలు తయారవుతాయి ద్వాపర యుగం నుండి. మరియు ఎంత విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. దేవతలైన మీ మందిరాలలో విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. ఇతరులకు కూడా మందిరాలు తయారవుతాయి కానీ విధిపూర్వక పూజ కేవలం మీ దేవతా రూపాలకే జరుగుతుంది. కనుక మీరు హోలియెస్ట్ కూడా, హైయెస్ట్ కూడా, అంతేకాక వాటితో పాటు రిచెస్ట్ కూడా అయ్యారు. ప్రపంచంలోని వారు రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ధనవంతులు అని అంటారు కొంతమందిని. కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు రిచెస్ట్ ఇన్ కల్పంలోనే మీరు ధనవంతులు. మీరు పూర్తి కల్పమంతా ధనవంతులు. మీరు ఎన్ని ఖజానాలకు యజమానులు. మీ ఖజానాలు స్మృతిలోకి వస్తున్నాయా? అవినాశి ఖజానాలు వేటినైతే ఈ ఒక్క జన్మలో ప్రాప్తి చేసుకుంటారో అవి అనేక జన్మలు నడుస్తాయి. ఇక ఇతరులు ఎవ్వరి ఖజానాలు కూడా అనేక జన్మలు నడవవు. కానీ మీ ఖజానాలు ఆధ్యాత్మికమైనవి. శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానా మరియు వర్తమాన సమయం యొక్క ఖజానా. ఈ ఖజానాలన్నీ జన్మ జన్మాంతరాలు మీతో నడుస్తాయి. ఒక్క జన్మలో ప్రాప్తి చేసుకున్న ఖజానాలు మీ తోడుగా నడుస్తాయి. ఎందుకంటే సర్వ ఖజానాల దాత అయిన పరమాత్మ తండ్రి ద్వారా ప్రాప్తి అవుతాయి. మావి అవినాశి ఖజానాలు అనే నశ ఉందా? ఈ ఆధ్యాత్మిక ఖజానాలను ప్రాప్తి చేసుకునేందుకు సహజ యోగులుగా అయ్యారు. స్మృతి శక్తి ద్వారా ఖజానాలను జమ చేసుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో కూడా మీరు ఈ సర్వ ఖజానాలతో సంపన్నమైన నిశ్చింత చక్రవర్తులు. ఏదైనా చింత ఉందా చింత. ఎందుకంటే ఈ ఖజానాలను దొంగలు దోచుకోలేరు, రాజులు తినలేరు,
నీరు ముంచెయ్యలేదు కనుక మీరు నిశ్చింత చక్రవర్తులు. ఈ ఖజానాలు సదా స్మృతిలో ఉంటాయి కదా! అంతేకాక మీ స్మృతి కూడా సహజమైనది. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా స్మృతికి ఆధారమైన విషయాలు అంటే ఎవరైనా మాటి మాటికి స్మృతిలోకి వస్తున్నారు, గుర్తు వస్తున్నారు అంటే స్మృతి అంటే జ్ఞాపకం చేసుకునేది, తలంపు చేసుకునేది, సంబంధం ఉంచుకునేది. ఆ స్మృతికి ఆధారం ఏమి అంటే ఒకటి సంబంధము, రెండవది ప్రాప్తి. ఎవరి నుండైనా ఏదైనా లభిస్తే వారు గుర్తుకొస్తూ ఉంటారు. ఇంకా సంబంధీకులు గుర్తుకొస్తూ ఉంటారు. ఎంత ప్రియమైన సంబంధం ఉంటుందో దగ్గర సంబంధం తల్లి, తండ్రి, పతి, పత్ని, పిల్లలు ఇలాగా ఎంత ప్రియమైన సంబంధమో అంతగా స్మృతి స్వతహాగా వస్తుంది దానంతటదే. ఎందుకంటే సంబంధము అంటే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు, స్నేహం ఉన్నప్పుడు స్నేహిలను ప్రేమ ఎవరిపైన ఉందో వారిని గుర్తుంచుకోవడం కష్టం అనిపించదు, మర్చిపోవడం కష్టం అవుతుంది. కనుక తండ్రి సర్వ సంబంధాలకు ఆధారాన్ని తయారు చేశారు. అందరూ తమను తాము సహజ యోగిగా అనుభవం చేస్తున్నారా లేక కష్టయోగులుగా ఉన్నారా? సహజంగా ఉందా లేక ఒకసారి ఈజీగా ఒకసారి కష్టంగా ఉందా? తండ్రిని ఎప్పుడైతే సంబంధము మరియు ప్రేమతో గుర్తు చేసుకుంటారో అప్పుడు స్మృతి కష్టం అనిపించదు. అంతేకాక ప్రాప్తులను గుర్తు చేసుకోండి. సర్వ ప్రాప్తుల దాత మీకు సర్వ ప్రాప్తులను చేయించారు. మీరు స్వయాన్ని సర్వప్రాప్తులతో సంపన్నంగా అనుభవం చేస్తున్నారా? ఖజానాలను జమ చేసుకునే సహజ విధిని కూడా బాప్దాదా వినిపించారు. ఏవైతే అవినాశి ఖజానాలు ఉన్నాయో ఆ ఖజానాలన్నింటినీ ప్రాప్తి చేసుకునేకి విధి అనగా పద్ధతి ఏమంటే బిందువు ఉంచడం. అవినాశి ఖజానాలన్నింటినీ ప్రాప్తి చేసుకునే పద్ధతి ఇది, బిందువు ఉంచాలి. ఎలాగైతే వినాశీ ఖజానాలలో ఆ డబ్బులో కూడా బిందువు సున్నలు పెడుతూ వెళ్తే పెరుగుతూ ఉంటాయి కదా, అదేవిధంగా అవినాశి ఖజానాలను జమ చేసుకునే పద్ధతి బిందువు ఉంచడం. 3 బిందువులు ఉన్నాయి. ఒకటి ఆత్మ నేను బిందువు, 2 నా తండ్రి కూడా బిందువు, 3 డ్రామాలో ఏదైతే జరిగిపోయిందో డ్రామా యాక్టర్ యాక్షన్ అనేది గుర్తు ఉంచుకొని దానికి ఫుల్ స్టాప్ అంటే బిందువు ఉంచడం. మరి బిందువు ఉంచడం వస్తుందా? అన్నిటికంటే ఎక్కువ సహజమైనది ఏమిటి? బిందువు అంటే చుక్క పెట్టడం. కనుక ఆత్మనైన నేను బిందువు, తండ్రి కూడా బిందువు. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే ఖజానాలు జమ అయిపోతాయి. కనుక సెకండ్లో బిందువును స్మృతి చేయడం ద్వారా ఎంత సంతోషం అవుతుంది. సర్వ ఖజానాలు మీ బ్రాహ్మణ జీవితానికి అధికారం. ఎందుకంటే పిల్లలుగా అవ్వడము అంటే అధికారిగా అవ్వడం. విశేషంగా 3 సంబంధాల అధికారం ప్రాప్తిస్తుంది. పరమాత్మను తండ్రిగా చేసుకున్నారు, శిక్షకుడిగా టీచర్గా చేసుకున్నారు, సద్గురువుగా కూడా చేసుకున్నారు. ఈ 3 సంబంధాల ద్వారా పాలన తండ్రి ద్వారా, టీచర్ ద్వారా చదువు, సద్గురువు ద్వారా వరదానాలు లభిస్తాయి. ఎంత సహజంగా వరదానం లభిస్తుంది? ఎందుకంటే తండ్రి నుండి వరదానం ప్రాప్తి చేసుకోవడం పిల్లల జన్మసిద్ధ అధికారం. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి జమా ఖాతాను చెక్ చేస్తారు. మీరందరూ కూడా మీ ప్రతి సమయం యొక్క జమా ఖాతాను చెక్ చేసుకోండి. జమ అయిందా అవ్వలేదా అని చెక్ చేసుకునే కూడా విధి పద్ధతి. ఏ కర్మ చేసినా ఆ కర్మలో ఆ పనిలో స్వయం సంతుష్టంగా ఉండాలి. మరియు ఎవరి జతలో కర్మ చేస్తారో వారు కూడా సంతుష్టంగా అంటే సంతృప్తిగా కావాలి. ఒకవేళ ఇరువురిలో సంతుష్టత అంటే కర్మ యొక్క ఖాతా జమ అయినట్లు భావించండి. సంతుష్టత ఉంటే వారు సంతృప్తిగా, మీరు ఇరువురు సంతృప్తిగా ఉంటే మీకు జమ అయి ఉంది, పుణ్యపు ఖాతా అది. ఒకవేళ స్వయంలో లేక ఎవరితో సంబంధం ఉందో వారిలో సంతుష్టత లేకపోతే జమ అవ్వదు. బాప్దాదా పిల్లలందరికీ సమయం యొక్క సూచన కూడా ఇస్తూ ఉంటారు. ఈ వర్తమాన సంగమయుగ సమయం
మొత్తము కల్పంలో శ్రేష్టాతి శ్రేష్టమైన సమయం. ఎందుకంటే ఈ సంగమ యుగమే శ్రేష్ట కర్మల బీజాన్ని నాటుకునే సమయం, ప్రత్యక్ష ఫలాన్ని పొందుకునే సమయం కూడా. ఈ సంగమయుగ సమయంలో ఒక్కొక్క సెకండు అత్యంత శ్రేష్టమైనది. అందరూ ఒక్క సెకండ్లో అశరీరీ స్థితిలో స్థితం అవ్వగలరా? బాప్దాదా సహజ విధిని వినిపించారు. నిరంతరము స్మృతిలో ఉండేందుకు ఒక సహజ విధిని తయారు చేసుకోండి. పూర్తి రోజు అంతటిలో 2 పదాలను అందరూ మాట్లాడతారు, అనేక సార్లు మాట్లాడుతూనే ఉంటారు. ఆ 2 పదాలు నేను అనేది ఒకటి, మరి రెండవది నాది. నేను మరియు నాది. నేను అన్నప్పుడు నేను ఆత్మను అనే పరిచయాన్ని తండ్రి తెలిపించారు. కనుక ఎప్పుడు నేను అనే పదాన్ని పలికినా నేను ఆత్మను అని గుర్తు చేసుకోండి. కేవలం నేను అని మాత్రమే ఆలోచించకండి. దానితో పాటు నేను ఆత్మను అని ఆలోచించండి. ఎందుకంటే నేను శ్రేష్ఠ ఆత్మను, పరమాత్మ పాలనలో ఉండే ఆత్మను అని మీకైతే తెలుసు కదా. మరి నాది అనే పదం వచ్చినప్పుడు నాది ఎవరు, నా వారు ఎవరు? నా బాబా అనగా పరమాత్మ తండ్రి నావారు. కనుక నేను మరియు నాది అనే మాటలను ఎప్పుడు మాట్లాడినా ఆ సమయంలో నేను ఆత్మను మరియు నా బాబా అనే మాటలను కలపండి. ఎంతగా తండ్రి నావారు అనే భావనను తీసుకొస్తారో అంతగా స్మృతి కూడా ఈజీ అవుతూ ఉంటుంది. బాబాను నావారు అని నిజంగా ఇంట్లో వారిని అనుకున్నట్టు అనుకుంటూ ఉంటే. ఎందుకంటే నాది అనే వాటిని ఎప్పుడూ మర్చిపోరు. సంబంధాలు కానీ, ఇల్లు కానీ, వస్తువులు కానీ, డబ్బు కానీ. పూర్తి రోజంతటిలో నాది అనేదే కదా గుర్తుకొస్తుంది. కనుక ఈ విధి ద్వారా సహజంగా నిరంతర యోగిగా అవ్వగలరు. బాబాను నావారు, బాబా ఒక్కరే నావారు ఇలా అనుకుంటే. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానము అనే సీట్లో కూర్చోబెట్టారు. అందరికీ ఆత్మలకు గౌరవం ఇచ్చారు. స్వమానాల లిస్టును ఏమేమి గౌరవం ఏ విధంగా ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది లిస్టును ఒకవేళ గుర్తు చేసుకుంటే ఎంత పెద్ద లిస్టు ఉంది. ఎందుకంటే స్వమానంలో స్థితమై ఉంటే దేహ అభిమానం రాదు. ఉంటే దేహ అభిమానమైన ఉంటుంది, లేక స్వమానమైన ఉంటుంది. స్వమానము అంటేనే స్వ అనగా ఆత్మకు శ్రేష్ఠ స్మృతి యొక్క స్థానము అని అర్థం. అందరూ మీ స్వమానంలో స్థితమై ఉన్నారా? ఎంతగా స్వమానంలో స్థితమై ఉంటారో అంత స్వతహాగా ఇతరులకు గౌరవాన్ని ఇవ్వగలరు. కనుక స్వమానంలో స్థితం అవ్వడం ఎంత సహజం. అందరూ సంతోషంగా ఉంటున్నారా? ఎందుకంటే సంతోషంగా ఉండేవారు ఇతరులను కూడా సంతోషపరుస్తారు. పూర్తి రోజంతటిలో సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి అని బాప్దాదా సదా చెప్తారు. ఎందుకు? సంతోషం ఎలాంటిది అంటే ఒక్క సంతోషంలోనే ఆరోగ్యం కూడా ఉంది, సంపద కూడా ఉంది, సుఖం కూడా ఉంది. సంతోషం లేకుంటే జీవితం నీరసంగా ఉంటుంది. సంతోషం వంటి ఖజానా ఇంకేది లేదు అని అంటారు. ఎన్ని ఖజానాలు ఉన్నా సంతోషం లేదు అంటే ఆ ఖజానాల నుండి కూడా ఏ ప్రాప్తిని పొందలేరు. సంతోషం వంటి ఔషధం, పౌష్టికాహారం లేదు అని అంటారు. కనుక సంతోషమే సంపద, సంతోషమే ఆరోగ్యం. పేరే సంతోషం కనుక ఇక హ్యాపీనెస్ ఉండనే ఉంది. కనుక సంతోషంలో ఈ 3 విషయాలు ఉన్నాయి. తండ్రి మనకు అవినాశి సంతోషం అనే ఖజానా ఇచ్చారు. తండ్రి ఇచ్చిన ఖజానాను పోగొట్టుకోరాదు. మరి సదా సంతోషంగా ఉంటున్నారా? బాప్దాదా హోంవర్క్ ఇచ్చారు కనుక సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పంచాలి. ఎందుకంటే సంతోషం ఎలాంటిది అంటే ఎంత పంచుతారో అంత పెరుగుతుంది. అనుభవం చేసి చూసారా? ఎవరికైనా సంతోషం ఇచ్చి చూసారా? అనుభవం చేశారు కదా. సంతోషాన్ని పంచినప్పుడు అలా పంచేదానికి ముందే మీ వద్ద పెరుగుతుంది. మీరు ఎవరిని సంతోషపరుస్తారో వారికంటే ముందు మీరు స్వయం ఖుషి అవుతారు. మరి అందరూ హోంవర్క్ చేశారా? చేసిన వారు చేతులెత్తండి. సంతోషంగా ఉండాలి.
కారణాలు చెప్పకుండా నివారణ చేయాలి. సమాధాన స్వరూపంగా అవ్వాలి అనే హోంవర్క్ ఎవరైతే చేశారో వారు చేతులెత్తండి. ఇది జరిగిపోయింది అని ఇప్పుడైతే ఎవరు చెప్పరు కదా! మేమెంత శాతం ఓకేగా ఉన్నాము అనే రిజల్ట్‌ను కూడా చాలామంది పిల్లలు బాప్దాదాకు వ్రాస్తారు. లక్ష్యం ఉంచుకుంటే లక్ష్యము ద్వారా లక్షణాలు స్వతహాగానే వచ్చేస్తాయి. మంచిది. డబల్ విదేశీ సోదరీ సోదరులతో విదేశీయులు తమ ఒరిజినల్ విదేశమునైతే మర్చిపోలేరు. ఒరిజినల్‌గా మీరే దేశం వారో అదైతే గుర్తు ఉంటుంది కదా! అందుకే అందరూ మిమ్మల్ని డబల్ విదేశీయులు అని అంటారు. కేవలం విదేశీయులు కాదు, డబల్ విదేశీయులు. కనుక మీరు మీ స్వీట్ హోమ్ శాంతిధామాన్ని కూడా ఎప్పుడూ మర్చిపోలేరు. మీరెక్కడ ఉంటారు? బాప్దాదా హృదయ సింహాసన అధికారులు కదా! తండ్రి అంటున్నారు, ఎప్పుడైనా ఏవైనా చిన్న పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అవి సమస్యలు కాదు, కానీ మీరు ముందుకు వెళ్ళేందుకు పరీక్షలు. తండ్రి హృదయ సింహాసనంపై మీకు అధికారం ఉంది. హృదయ సింహాసన అధికారులుగా అయిపోతే సమస్య ఆట బొమ్మగా అయిపోతుంది. అప్పుడు సమస్యలతో భయపడరు, ఆడుకుంటారు. ఆట బొమ్మ కదా! మీరందరూ ఎగిరే కళ కలవారే కదా! ఎగిరే కళ ఉందా లేక నడిచేవారా? ఎగిరేవారా లేక నడిచేవారా? ఎవరైతే ఎగిరేవారో వారు చేతులెత్తండి. సగం సగం చేతినెత్తుతున్నారు. ఎగిరేవారేనా? మంచిది. అప్పుడప్పుడు ఎగరడం వదిలేస్తారా ఏమిటి? నడుస్తున్నాము అని అనరాదు. చాలామంది బాప్దాదాతో బాబా మేము చాలా బాగా నడుస్తున్నాము అని అంటారు. కనుక బాప్దాదా అంటున్నారు, నడుస్తున్నారా లేక ఎగురుతున్నారా? ఇప్పుడు ఇది నడిచే సమయము కాదు, ఎగిరే సమయం. ఉమంగ్ ఉత్సాహాలు అనే రెక్కలు, ధైర్యం అనే రెక్కలు తగిలించబడి ఉన్నాయి అందరికీ. ఈ రెక్కలతో ఎగరడం జరుగుతుంది. కనుక ఎగిరే కళలో ఎగురుతున్నామా అని ప్రతిరోజు చెక్ చేసుకోండి. బాప్దాదా చూశారు, విదేశంలో కూడా సెంటర్లు పెరుగుతున్నాయి మరియు పెరగాల్సిందే. ఎలాగైతే మీ పేరు డబల్ విదేశీయులు అని ఉందో అలా డబల్ సేవ అనగా మనస్స మరియు వాచ సేవలు జత జతలో చేస్తూ వెళ్ళండి. మనస శక్తి ద్వారా ఆత్మలలో ఆత్మిక వృత్తిని తయారు చేయండి. వాయుమండలాన్ని తయారు చేయండి. ఇప్పుడు దుఃఖం పెరుగుతూ ఉండడాన్ని చూసి దయ కలుగుతోందా లేదా? మీ జడ చిత్రాలకు ఎదురుగా వెళ్ళి దయ చూపించండి, దయ చూపించండి అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దయాళు, కృపాళు, దయాహృదయులుగా అవ్వండి. మీ స్వయంపై కూడా మీరు దయ చూపించుకోండి మరియు ఆత్మలపై కూడా దయ చూపించండి. మంచిది. ప్రతి సీజన్లో ప్రతి టర్నులో వచ్చేస్తారు ఫారినర్స్. అందరికీ సంతోషం అవుతుంది. కనుక ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. ఇప్పుడు అందరూ స్వయాన్ని పరివర్తన చేసుకోవడంలో వేగంగా వెళ్తున్నారు అని బాప్దాదా రిజల్ట్లో చూశారు. స్వపరివర్తనలో వేగం అనేది విశ్వ పరివర్తనలో వేగాన్ని పెంచుతుంది. మొదటిసారి వచ్చిన వారు లేచి నిలబడండి. మీ అందరికీ బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలు. మీకు మిఠాయి అయితే లభిస్తుంది, కానీ బాప్దాదా దిల్ ఖుష్ మిఠాయి తినిపిస్తున్నారు. మొదటిసారి మధువనానికి రావడము అనే ఈ దిల్ ఖుష్ మిఠాయిని సదా గుర్తుంచుకోండి. ఆ మిఠాయి అయితే నోట్లో వేసుకుంటూనే సమాప్తం అయిపోతుంది, కానీ ఈ దిల్ ఖుష్ మిఠాయి సదా మీ జతలో ఉంటుంది. బాప్దాదా మరియు దేశ విదేశాలలోని పూర్తి పరివారం అంతా తమ సోదరీ సోదరులైన మిమ్మల్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. అందరూ చూస్తున్నారు. అమెరికా వారు కూడా చూస్తున్నారు, ఆఫ్రికా వారు కూడా చూస్తున్నారు, రష్యా వారు కూడా చూస్తున్నారు, లండన్ వారు కూడా చూస్తున్నారు, 5 ఖండాల వారు కూడా చూస్తున్నారు. అక్కడ కూర్చొని మీ అందరికీ బ్రాహ్మణ జన్మ తీసుకున్నందుకు జన్మదిన శుభాకాంక్షలను ఇస్తున్నారు. బాప్దాదా చెప్పిన ఆత్మిక డ్రిల్ గుర్తు ఉంది కదా! పిల్లలు ప్రతి ఒక్కరు క్రొత్త వారు కానీ, పాత వారు కానీ, చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, చిన్నవారు ఇంకా త్వరగా తండ్రి సమానంగా అవ్వగలరు. కనుక ఇప్పుడు సెకండ్లో మనస్సును ఎక్కడ ఏకాగ్రం చేయాలనుకుంటారో అక్కడ మనస్సు ఏకాగ్రం అయిపోవాలి.
ఈ ఏకాగ్రత డ్రిల్లును సదా చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సుకి యజమానిగా అయ్యి, నేను మరియు నా బాబాయే నా ప్రపంచం, రెండవ వారు ఎవ్వరూ లేరు, ఈ ఏకాగ్ర స్మృతిలో స్థితమైపోండి. మంచిది. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలందరికీ సదా ఉమంగ ఉత్సాహాలు అనే రెక్కలతో ఎగిరేటటువంటి కళలలో ఉండే అనుభవీమూర్తి పిల్లలకు, సదా తమ స్వమానమనే సీట్పై సెట్ అయి ఉండే పిల్లలకు, సదా దయా హృదయాలుగా అయి విశ్వంలోని ఆత్మలకు మనసాశక్తి ద్వారా ఎంతో కొంత సుఖశాంతుల దోసిలినిచ్చే దయాళు కృపాలు పిల్లలకు, సదా తండ్రి స్నేహంలో ఇమిడి ఉండే హృదయ సింహాసన అధికారి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మంచిది. అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారా? చాలా అంటే ఎంత? సదా ఇలాగే ఉండండి. ఏమి జరిగినా సరే భలే జరగనివ్వండి, కానీ మీరు మాత్రం సంతోషంగా ఉండాలి. మీ సంతోషం వెళ్ళిపోరాదు. మేమైతే ఎగరాలి, ఎవ్వరూ క్రిందికి తీసుకురాలేరు. పక్కాన ఇది పక్కా ప్రతిజ్ఞన. ఎంత పక్కా? కేవలం సంతోషంగా ఉండండి. అందరికీ సంతోషాన్ని ఇవ్వండి. ఏదైనా విషయం మంచిగా అనిపించకపోయినా సరే ఆ విషయం మీ సంతోషాన్ని పోగొట్టరాదు. మీ సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి. విషయాన్ని నడిపించండి, కానీ సంతోషం పోరాదు. విషయమైతే సమాప్తం అవ్వాల్సిందే, కానీ సంతోషం అయితే మీ తోడుగానే నడవాలి కదా. అయితే ఏదైతే తోడుగా నడవాలో దానిని వదిలేస్తారు, మరియు ఏదైతే వదిలిపోతుందో దానిని మీ వద్ద ఉంచుకుంటారు. ఇలా చేయకండి. ప్రతిరోజు అమృత వేళలో మొదట మీకు మీరు సంతోషమనే భోజనాన్ని తినిపించుకోండి. అచ్చా. వరదానం: స్వీట్ సైలెన్స్ అనే లవ్లీన్ స్థితి ద్వారా నష్టో మోహ సమర్థ స్వరూప భవ. దేహము, దేహ సంబంధాలు, దేహ సంస్కారాలు, వస్తువులు లేక వైభవాలు, వాయుమండలము, వైబ్రేషన్లు అన్నీ ఉన్నప్పటికీ, ఏ విధంగా అయినా ఉన్నా సరే, అవి మాత్రం మిమ్మల్ని తమ వైపుకు ఆకర్షించరాదు. జనులు ఆర్తనాదాలు చేస్తున్నా మీరు అచంచలంగా ఉండండి. ప్రకృతి, మాయ మొదలైనవన్నీ చివరి పందెంగా ఎంతగా తమ వైపు మిమ్మల్ని ఆకర్షించినా కానీ మీరు అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఏ స్థితిలో లవలీనమై ఉండాలి. దీనినే చూస్తూ కూడా చూడకుండా, వింటూ కూడా వినకుండా ఉండడం అంటారు. ఇదే స్వీట్ సైలెన్స్ స్వరూపం యొక్క లవ్లీన్ స్థితి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి తయారవుతుందో అప్పుడు నష్టో మోహ సమర్థ స్వరూపం యొక్క వరదాని ఆత్మ అని అంటారు. స్లోగన్: హోలీ హంసలుగా, పవిత్ర హంసలుగా అయ్యి అవగుణాలు అనే రాళ్లను వదిలి మంచితనము అనే ముత్యాలను ఏరుకుంటూ వెళ్ళండి. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. జ్వాలారూపంగా అయ్యేందుకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని ఒకే ఒక తపన సదా ఉండాలి. అబ్ ఘర్ జానా హై. వెళ్ళడము అనగా ఉపరాముగా అతీతంగా ఉండడం. నిరాకారి ఇంటికి వెళ్ళాలి కనుక మీ వేషాన్ని ఆ విధంగా నిరాకారిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మేము వెళ్ళాలి మరియు అందరినీ వాపస్ తీసుకెళ్ళాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వ సంబంధాలు, సర్వ ప్రకృతి యొక్క ఆకర్షణల నుండి అతీతంగా అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అవ్వడం ద్వారా సహజంగానే తండ్రికి సాథీలుగా, తోడుగా మరియు తండ్రి సమానంగా అయిపోతారు. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం. రాజయోగి తపస్వి సోదరి సోదరులందరూ సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషమైన యోగా అభ్యాసం చేసే సమయంలో మీ ఆకారి ఫరిస్తా స్వరూపంలో స్థితమై భక్తుల పిలుపులు వినే ఉపకారం చేయండి.
మాస్టర్ దయాళు కృపాళువులుగా అయ్యి అందరిపై దయా దృష్టిని సారించండి. ముక్తి జీవన్ముక్తుల వరదానం ఇవ్వండి. ఓం శాంతి.